హైదరాబాద్ కుకట్పల్లిలో సంచలనం సృష్టించిన తల్లి ఇద్దరు పిల్లల మృతి కేసులో 5 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మార్చి 31న బోడా శ్రవంతి, ఆమె కుమారులు కార్తిక్, కౌశిక్ మృతి చెందగా వరకట్న వేధింపులే దీనికి కారణమని తేల్చారు పోలీసులు. దీంతో భర్త ప్రవీణ్, రెండో భార్య మహేశ్వరితో పాటు మరో 3 కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. కాగా నిందితుడి స్వగ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు పిల్లల మృతదేహాలను అతని ఇంట్లోనే పూడ్చిపెట్టారు శ్రవంతి కుటుంబ సభ్యులు. రోజు మాకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నరేష్ అనే వ్యక్తి అతను చెప్పింది ఏంటంటే వాళ్ళ సిస్టర్ అయిన శ్రవంతి మా దగ్గర కుక్కట్పల్లి రాఘవేంద్రనగర్ కాలనీలో వాళ్ళ సిస్టర్ శ్రవంతి, ఆమె భర్త ప్రవీణ్, ఇద్దరు పిల్లలు కార్తీక్, కౌశిక్ అందరూ ఇక్కడ రాఘవేంద్రనగర్ కాలనీలో ఉంటున్నారు గత 10 సంవత్సరాల నుంచి. అయితే ఆ రోజు వాళ్ళ సిస్టరు ప్లస్ వాళ్ళిద్దరు పిల్లలు ఇంట్లో చనిపోయి ఉన్నారు. వచ్చి చూస్తే ఏమైందని తెలుసుకుందా వాళ్ళ భర్త ప్రవీణ్ ఈమెని రెండో పెళ్లి చేసుకుని మహేశ్వరి అమ్మాయితోటి వాళ్ళందరూ కలిపి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిపి మానసికంగా వేధించి రెండో పెళ్లి చేసుకుని వరకట్నం కోసం ఎప్పటికప్పుడు కొడుతూ చంపుతాన్ని థ్రెట్లిస్తుండేవాడంట. ఆ విషయంలో చనిపోయి ఇంట్లో 3 శవాలైపడి ఉన్నారు. దాని మీద 3ని పోస్ట్మార్టం చేయించడం జరిగింది. ఇంక పోస్ట్మార్టం మీద రావాల్సి ఉన్నది. తర్వాత వాటిని కూడా ఎఫ్ఎస్ఆర్ కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఈ 3 చావుకి కారణమైనటువంటి ఆ ప్రవీణ్, రెండో పెళ్లి చేసుకున్న మహేశ్వరి, వాళ్ళ పేరెంట్స్ని, సహకరించిన ఫ్రెండ్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టు ప్రొడ్యూస్ జరిగింది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు సంగారెడ్డి జైల్లో ఉన్నారు. ఇంకా తదుపరి పూర్తి విచారణ కోసం ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు, పిఎంఈ రిపోర్ట్ అన్నీ వచ్చినా